హే గైస్, నేను ఒక మంచి డీటాక్స్ డ్రింక్ రెసిపీ చెప్తాను ఇవాళ. దిస్ రెసిపీ ఈజ్ వెరీ కన్వీనియంట్ అండ్ టైమ్ సేవింగ్ అండ్ మంచిగా డీటాక్స్ఫై అవుతుంది బాడీ అండ్ ఇంప్రూవ్స్ గట్ హెల్త్ అండ్ డైజెషన్ ఆల్సో. ఇట్ విల్ ఆల్సో హెల్ప్ యూ ఇన్ వెయిట్ లాస్. అంటే డైరెక్ట్గా ఏదో ఇది తాగితే వెయిట్ లూజ్ అయిపోతారనను, బట్ ఇట్ విల్ హెల్ప్ యూ లిటిల్ బిట్. అది ఎలా అని కూడా చెప్తాను. అండ్ మెటాబాలిజం కూడా బూస్ట్ అవుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, స్కిన్ హెల్త్, హెయిర్ హెల్త్ పెరుగుతుంది. దిస్ డ్రింక్ హ్యాస్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్. ఈ డ్రింక్ కావాల్సిన మూడు ఇంగ్రీడియంట్స్: ఆమ్లా, లెమన్, జింజర్. సో బేసిక్లీ ఈ మూడు కూడా మీకు తెలుసు డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్లో వీటిలో బాగా వాడతారు. ఈ మూడు నీట్గా వాష్ చేసుకొని, జింజర్ని కొంచెం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని, ఆమ్లా కూడా లోపల సీడ్ తీసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. లెమన్ కూడా అంతే, సీడ్స్ తీసేసి లైక్ పీల్ చేసేసుకోండి ఫస్ట్, తర్వాత సీడ్స్ తీసేసి ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకోండి. మీరు, నా దగ్గర జ్యూసర్ ఉంది కాబట్టి నేను ఈ రెసిపీ అంతా జ్యూసర్లో చేశాను, బట్ మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీలోనే చేయండి. నేను కొత్తగా చెప్పక్కర్లేదు, మీకు తెలిసిందే. ఆమ్లా అంటే ఉసిరికాయ అండ్ లెమన్లో ఈ రెండిట్లో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కదా. సో సి విటమిన్కి లైక్ ఎందుకు ఫేమస్ సి విటమిన్, ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ బూస్టింగ్ ఇమ్యూనిటీ అండ్ ఆల్సో మెటాబాలిజం. సో సి విటమిన్ తీసుకుంటే చాలా చాలా మంచిది స్ట్రాంగ్ హెల్త్కి. కోవిడ్ టైంలో కూడా అప్పుడు సి విటమిన్, డి విటమిన్ తీసుకోండి ఫర్ ఇమ్యూనిటీ అనేవాళ్ళు కదా, మీకు గుర్తుండే ఉంటుంది. సో ఏంటంటే ఇవి పొద్దున్నే వెళ్ళిపోతున్నాయి అంటేనే లైక్ చాలా లైక్ ఇమ్యూనిటీ పెరుగుతుంది గైస్ బాడీలో. అండ్ జింజర్ వచ్చి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్కి లైక్ చాలా ఫేమస్ అనమాట. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే నథింగ్ గైస్, ఇప్పుడు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ ఇన్ఫ్లమేషన్ వల్లే వస్తాయి. అండ్ ఆల్సో స్కిన్ మీద ఫ్రెకిల్స్, లేకపోతే స్కిన్ మీద కొన్ని లైక్ పింపుల్స్, ఇట్లాంటివన్నీ లైక్ అంటే చాలా రీజన్స్ ఉన్న మ్యాక్సిమం రీజన్స్ వచ్చి ఇన్ఫ్లమేషనే కదా స్కిన్ మీద, లైక్ పిగ్మెంటేషన్ ఇట్లాంటివన్నీ. సో ఈ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది అనమాట. అందుకే గొంతులో బాగాలేనప్పుడు, గొంతులో ఇన్ఫ్లమేటరీగా ఉన్నప్పుడు దే ఆస్క్ us to టేక్ జింజర్. సో ఇప్పుడు మార్నింగే తాగుతుంటే మన హెయిర్, స్కిన్ ఇట్లాంటివన్నీ ఇన్ఫ్లమేషన్ వల్ల అండ్ ఆల్సో కొంచెం బాడీలో అంత స్ట్రెంగ్త్ లేక, మెటాబాలిజం లేక హెయిర్, స్కిన్ హెల్త్ వీక్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఫేస్ మీద ఆబ్వియస్లీ కొంచెం డల్నెస్ అవన్నీ వస్తాయి కదా. సో అవన్నీ కూడా ప్రివెంట్ చేస్తాయి అనమాట. సి విటమిన్ ఈజ్ ఆల్సో నోన్ ఫర్ లైక్ బూస్టింగ్ అవర్ స్కిన్ హెల్త్. అంటే స్కిన్ క్లియర్ అవ్వడానికి కూడా సి విటమిన్ చాలా ఇంపార్టెంట్. అండ్ నాకైతే పర్సనల్లీ లైక్ స్కిన్లో కొంచెం డిఫరెన్స్ కనిపించింది, బట్ అంత లైక్ నేను స్టార్ట్ చేసే 10 డేసే అవుతుంది. సో స్కిన్లో డిఫరెన్స్ అయితే ఓకే మైల్డ్గా ఉందని చెప్పగలను, డ్రాస్టిక్గా ఉందని చెప్పలేను. మేబీ 2-3 మంత్స్ తాగితే ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది. ఎవ్రీడే ఇంత డోస్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేషన్ అండ్ ఆల్సో ఇంత డోస్ ఆఫ్ ఏమంటారు యాంటీ ఆక్సిడెంట్. సి విటమిన్ ఈజ్ ఆల్సో అండ్ యాంటీ ఆక్సిడెంట్. సో ఇవన్నీ వెళ్తుంటే బాడీలో ఆబ్వియస్లీ డిఫరెన్స్ అయితే వస్తుంది. బట్ ఇప్పటికీ నేను నోటీస్ చేసిన డిఫరెన్స్ ఏంటంటే మార్నింగే మనకు కొంచెం లైక్ వాష్రూమ్ అవ్వకపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఈ డ్రింక్ తాగితే చాలు గైస్, చాలా క్లియర్ అయిపోతుంది స్టమక్. అండ్ గ్యాస్ట్రిక్ నాకు చాలా ఎక్కువ అనమాట, బ్లోట్ అయిపోతుంది నా స్టమక్. అంటే స్టమక్ ఫ్యాట్ కంటే నాకు బ్లోటింగ్ చాలా పెద్ద ఇష్యూ. సో నాకు అలాంటిది బ్లోటింగ్ కూడా కొంచెం తగ్గింది ఈ డ్రింక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. ఒక్కోసారి అయితే నేను ఈవినింగ్ కూడా తాగేస్తున్నా, బట్ నా బాడీ న్యాచురలీ కూల్ అనమాట. సో అందుకని నేను ఈవినింగ్ తాగినా పర్లేదు. బట్ వేడి చేసే వాళ్ళైతే ఈవినింగ్ తాగితే, జింజర్ కొంచెం వేడి కదా సో వేడి చేయొచ్చు, మార్నింగ్ తాగేస్తే సెట్ అయిపోతుంది. ఒకసారి తాగొచ్చు, ఇట్స్ ఫైన్. 2-3 టైమ్స్ అంటే కొంచెం వేడి చేసే తత్వం ఉంటే తాగొద్దు అని చెప్తున్నా. అండ్ నాకు కొంచెం లైక్ ఇట్లా డైజెషన్ కొంచెం కిక్ స్టార్ట్ అయిన ఫీలింగ్ వస్తుంది పొద్దున్నే. బికాజ్ అంత లైక్ నాకు ఫ్రీగా ఉండదన్నమాట మార్నింగ్ స్టమక్లో. అంటే లైక్ ఆకలేయదు, కొంచెం చిరాగ్గా అట్లా ఉంటుంది. సో ఇది తాగితే ఒక గుడ్ ఫీలింగ్. అంటే టీ కాఫీ తాగే బదులు, టీ కాఫీ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ డైజెషన్ అండ్ ఆల్సో లైక్ వాష్రూమ్ రావడానికి, ఇవన్నీ ఇట్స్ గుడ్ ఫర్ దాట్ యాజ్ వెల్. బట్ ఈ డ్రింక్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇందులో బ్యాడ్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టీ కాఫీ కెఫీన్ ఈజ్ బ్యాడ్, ఇట్స్ బ్యాడ్ అని తెలుసు. బట్ వేరే బెనిఫిట్ కోసం, టు ఫీల్ బెటర్, టు ఫీల్ అవేక్ మనం తాగుతాము. అంటే టు ఆల్సో హ్యావ్ గుడ్ డైజెషన్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ దట్ టీ అండ్ కాఫీ. బట్ ఇది దీనివల్ల బ్యాడ్ ఏం లేదు కాబట్టి గిల్ట్ ఫ్రీగా తాగొచ్చు అనిపించింది నాకు. నేనైతే ఈ సోలారా జ్యూసర్లో ఇవి చేస్తున్నా కదా, చాలా ఈజీగా అయిపోయింది గైస్. నాకు మిక్సీ పట్టుంటే కొంచెం పీసెస్ మిగిలిపోవడం అలా అయ్యేది. జ్యూసర్ కాబట్టి కంప్లీట్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసేసింది. సో మీరు మిక్సీలో అయినా చేసుకొని ఫిల్టర్ చేసుకొని మళ్ళీ ఏమైనా పీసెస్ అట్లా ఉంటే మళ్ళీ ఒకసారి మిక్సీ చేయండి. సో దట్ వేస్టేజ్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. కొంచెం ఇంత హెల్తీ ఫుడ్ని వేస్ట్ చేయాలంటే ఎవరికైనా బాధ వేస్తుంది కదా, సో అందుకే చెప్పా. అండ్ వెంటనే ఫ్రీజ్ చేసేయండి గైస్, ఎందుకంటే ఇది చాలా లైక్ యాక్టివ్ జ్యూస్ కదా, సో తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది. నేను ఫ్రీజ్ చేసాక కూడా లైట్గా పింక్ కలర్ అయ్యింది, అది అట్లే అవుతుంది అంటలే, ఇట్స్ న్యాచురల్ అంట.
సో ఈ జ్యూస్ స్మెల్ అయితే క్రేజీ ఉండింది. కారం కారంగా అట్లా ఉండిందనమాట. కొంచెం టేస్ట్ చేస్తే అమ్మో వాటర్ కలుపుకోకపోతే తాగలేము, చాలా ఘాటుగా ఉంది. సో నార్మల్ ఐస్ క్యూబ్స్లో పోస్తే ఏంటంటే మనము టర్న్ చేసినప్పుడు అన్నీ వచ్చేస్తాయి, సో దట్ అన్నీ అతుకుపోయి అట్లా ఉంటాయి. సో అలా కాకుండా ఇలా సిలికాన్ మోల్డ్ అయితే జస్ట్ ఒకటి పాప్ చేసుకొని తాగొచ్చు రోజు, సో దట్ అన్నీ అందులోనే ఫ్రెష్గా ఉంటాయి. సో ఇలాంటివి తీసుకోండి. ఇది లైక్ ఐ థింక్ 120 ఎంతో అమెజాన్లో. ఇఫ్ యూ వాంట్ లింక్ కమెంట్ డౌన్, నేను లింక్ పెడతాను. అండ్ మీకు కావాలంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పొద్దున్నే ఇంకా ఇన్సులిన్ స్పైక్ ఎందుకు అని చెప్పి హనీ యాడ్ చేయలేదు ఇందులో. ఇది జ్యూసర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది గైస్. నేను ఇది వాడుతూ ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిపోయింది అండ్ చాలా రెగ్యులర్గా వాడుతున్నాను. అండ్ నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, ఎందుకంటే ఇందులో జ్యూసింగ్ చేసుకున్నప్పుడు ఓకే కొంచెం పల్ప్ వచ్చినా మళ్ళీ ఆ పల్పుని రన్ త్రూ చేస్తే చాలా నెగ్లిజిబుల్ పల్పే మిగులుతుంది, చాలా వరకు జ్యూస్ అయిపోతుంది. అండ్ ఆల్సో మిక్సీలో పోస్తే స్మూతీస్ వరకు ఓకే గైస్, ఐ లవ్ స్మూతీస్. కాకపోతే ఎప్పుడైనా జ్యూసింగ్ నేను నార్మల్ మిక్సర్లో చేస్తుంటే అది కొంచెం వియర్డ్ లాగా అయిపోతుంది, అంటే పల్పీగా అట్లా అవుతుంది. అది ఫిల్టర్ చేస్తే మళ్ళీ ఏమో అంత ఫీల్ రాదు గైస్ నాకైతే. సో నాకు అందుకే ఈ జ్యూసర్ వచ్చినప్పటి నుంచి కొంచెం జ్యూసెస్ తాగడానికి బాగుంది, కన్వీనియంట్గా. ఈ మధ్య మార్నింగ్ లెగగానే 7 o'clockకి ఫస్ట్ థింగ్ నేను చేసేది యోగా క్లాస్ అటెండ్ అయిపోతున్నా. ఆన్లైన్ సెషన్ అనమాట. ఇట్లా వీడియోలో వస్తుంటే నేను ఇక్కడ చేసేసుకోవచ్చు. సో దట్ ఆ 1 అవర్లోనే నేను అవేక్ అయిపోతున్నా, అంటే మార్నింగ్ టీ కాఫీ తాగకుండా. సో ఆ 1 అవర్లో అవేక్ అయిపోగానే నెక్స్ట్ నేను చేసేదల్లా ఐ జస్ట్ హీట్ సమ్ హాట్ వాటర్. అందులో కప్లో ఈ క్యూబ్ వేసుకొని ఆ హాట్ వాటర్ పోసేస్తా, సో దట్ మంచి వామ్ టీ లాగా అట్లా ఉంటుంది. టీని కొంచెం రీప్లేస్ చేసుకోవడానికి అనమాట ఈ ఐటమ్స్ అన్నీ. సో మంచిగా తాగగానే టైం 8:30 అట్లా అవుతుంది. సో ఇది నా మార్నింగ్ రొటీన్లో అయితే బాగా లైక్ ఈ మధ్య హెల్ప్ అవుతుంది గైస్. ఆల్మోస్ట్ హాఫ్ క్యూబ్స్ అయిపోయినాయి మార్నింగ్ ఈవినింగ్ తాగి. చాలా బాగుంది, లైక్ ఇట్స్ అ వెరీ గుడ్ అటెంప్ట్ అని చెప్పాలి. మీకేమైనా హెల్దీ రెసిపీస్ ఆర్ వెయిట్ లాస్ రెసిపీస్ ఇట్లాంటివి కావాలంటే కమెంట్ చేయండి, బికాజ్ ఐ హ్యావ్ బీన్ ట్రయింగ్ అవుట్ డిఫరెంట్ థింగ్స్ ఫ్రమ్ లాంగ్ టైమ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా, లైక్ ఏదైనా టాపిక్ మీద నేను వీడియో చేయాలి అని మీరు అనుకుంటే కమెంట్ డౌన్, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మీ యాజ్ వెల్. బికాజ్ ఆ ఐడియాస్ని బట్టి నేను కూడా ఏం కావాలి నా వ్యూవర్స్కి అని చెప్పి అలాంటి వీడియోస్ చేయడానికి కూడా ఉంటుంది కదా. ఇది గ్రీన్ టీలో కూడా వేసుకొని ట్రై చేసా, క్రేజీ బ్లెండ్ అయింది గ్రీన్ టీతో అయితే, పర్ఫెక్ట్ ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, స్టే హెల్దీ, స్టే ఫిట్.